తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు మహాకృప కలవాడు కనుక తన భక్తుల మీద కనికరము చూపును. కీర్తన 106 వచనము 45. సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో కరుణతో దీవించునుగాక. దేవుని కృప అనగా దేవుని ఉచితానుగ్రహం. మనము అర్హులము కాకపోయినా దేవుడు మనపై చూపించే దయ. మానవుడు పవిత్రీకరణ పొందుటకు ఇచ్చే దేవుని వరం. పవిత్రతను సంతరించుకొనుటకు దేవుడు ఉచితంగా మన ఎడల చేసే ఒక గొప్ప కార్యం. మానవ రక్షణకు దేవుని అనుగ్రహం. ఇంకొక మాటలో చెప్పాలంటే మానవుడు రక్షింపబడుటకు దేవుడిచ్చే ఒక అవకాశం, లేదా మానవుని ఎడల దేవుని అనుకూలత. దేవుడు తన మహాకృప వలన తన భక్తులు బుద్ధిహీనులైన, బలహీనులైన, దుష్టులైన, దుర్మార్గులైన, పాపాత్ములైన వారిపై దయచూపి వారిని క్షమించి మంచి వైపు, పవిత్రత వైపు, దేవుని వైపు నడిపిస్తాడు. మనిషి దేవుని కృపను పొందుకొనుటకు ఎలాంటి ప్రయాస, శ్రమ చేయనవసరం లేదు. దేవుని కృప మనం చేసే శ్రమకు జీతం కాదు. మన బలహీనతను, అజ్ఞానాన్ని, అంధకారాన్ని చూసి దయతో దేవుడు ఇచ్చే ఉచితానుగ్రహం. అలా అని ఎల్లకాలం దేవుడు కరుణిస్తాడు అని పాపములోనే జీవించకూడదు. మనసు, మాట, మదిని మార్చుకొని ప్రభుని బాటలో నడవాలి. అపార విశ్వాసముతో, నమ్మదగిన తనముతో జీవించాలి. ఆయన మహాకృపకు యోగ్యులైన ప్రజలముగా, ఆయనను ప్రకటించే శిష్యులముగా ఎల్లకాలం జీవించాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. అస్తావ్యస్తంగా తయారైన ఈ ప్రపంచాన్ని, మానవ లోకాన్ని సరిచేయుటకు, మానవాళిని పవిత్రపరిచి రక్షించుటకు మీ మహాకృపను మాపై కుమ్మరించారు. మీ ప్రియకుమారుని మా కోసం ఈ లోకానికి పంపించారు. మేము క్రీస్తులో విశ్వాసాన్ని కలిగి మీ అనుగ్రహాలను అధికంగా ఆస్వాదించేలా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.